నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1470 ఎస్ఎఫ్టీ అండి, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో. గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. 3 BHK ఫ్లాట్ అండి. ఇది బాగా తక్కువ బడ్జెట్కి అయితే ఈ యొక్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. సేల్ చేయడంలోని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రిలేటివ్స్ అందరూ కూడా వేరే చోట ఉంటున్నారండి. అందుకే ఓనర్ గారు పర్టికులర్గా ఇక్కడికి వచ్చేసి ఉండడానికి విల్లింగ్ లేక ఇది సేల్కి పెట్టారు. హాల్ సైజ్ బాగుంది, 18x20 అండి. స్ట్రేట్గా మనకి డైనింగ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ అంతా హాల్ వచ్చింది. వెరీ బిగ్ సైజులో హాల్ అని చెప్పచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ వచ్చిందండి. ఇది ఎలివేషన్ వైపు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే 13x10. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వస్తుందండి, అంటే కార్ పార్కింగ్ పైన వస్తుంది. ఇది రోడ్ ఫేసింగ్తో వచ్చిన ఫ్లాట్ అండి. ఇది అంటే రోడ్ బాల్కనీ వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్స్ మరి మనం హాల్లోకి వచ్చేస్తే ఇదంతా మనం చూసేదంతా డైనింగ్ అండి. డైనింగ్ ఆనుకుని కూడా మనకి ఒక బాల్కనీ మోడల్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్లో మనకి సెకండ్ బాత్రూమ్ వచ్చింది, కామన్ టాయిలెట్. పైన స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఈ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఇండియన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 10x11. రైట్ సైడ్ అయితే మనకి 3 కిటికీలు కనిపిస్తున్నాయి వెంటిలేషన్ కోసం. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. అటాచ్డ్గా మనకి ఒక చిన్న బాల్కనీ వచ్చింది ఫ్రంట్ రోడ్డు వైపు, 8x6 సైజుతో. రోడ్ సైడ్ మనకి బాల్కనీ రావడం అదొక ప్లస్ పాయింట్ అండి. కంప్లీట్గా అయితే సేఫ్టీ గ్రిల్స్ పెట్టేస్తున్నాయి పై వరకుని. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే గెస్ట్ బెడ్రూము, పూజ రూము, కిచెను, అదేవిధంగా మనకి యూటిలిటీ స్పేసెస్ అవన్నీ చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ అండి. కిచెన్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. స్టోబల్ అయితే మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది. దాని ఆపోజిట్లో ఫుల్ సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లు స్టోబల్లో తీసేయగా మనకి 7x8 మధ్యలో స్పేస్ వచ్చిందండి. ఎక్కువ స్పేసెస్కి అయితే మధ్యలో మనకి అనిపించింది. 7x8 అంటే మంచి స్పేస్ ఇది. కిచెన్ జనరల్గా అయితే వాల్ టు వాల్ వేస్తారు. దాంట్లోనే మనం కిచెన్ బాల్ వేసేగా అయినా సరే కిచెన్ సైజ్ అయితే వాల్ టు వాల్ వేస్తారు. ఇది మధ్యలో స్పేసే చాలా ఎక్కువ వచ్చింది. కిచెన్ కానుకొని మనకి లార్జ్ స్కేల్లో యూటిలిటీ స్పేస్ వచ్చిందండి. ఫుల్ సేఫ్టీతోని గ్రిల్ అయితే పెట్టేసి ఉన్నాయి. స్టోరేజ్ పర్పస్ కోసం మధ్యలో సెల్ఫ్లు కూడా వేసి ఉన్నాయి. వెరీ లార్జ్ స్కేల్లో ఉన్న యూటిలిటీ స్పేస్ అని చెప్పచ్చు. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే గెస్ట్ బెడ్రూము, పూజ రూము, అదేవిధంగా వేరొక బాల్కనీ వచ్చింది. టోటల్గా అయితే మనకి 3 వైపులు బాల్కనీ వచ్చిందని చెప్పచ్చు. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది, 9x11. పూజ రూము స్పేస్ తీసేగా మనకి 9x11 వచ్చింది. మెయిన్ డోర్కి అటు ఇటు కూడా మనకి కొన్ని సెల్ఫ్లు, అదేవిధంగా బీరువా పెట్టుకోనికి స్పేస్ కూడా విడిచిపెట్టారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ రూమ్ పెట్టారండి. ఒకవేళ పూజ రూమ్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే ఈ బెడ్రూమ్ సైజు ఇంకా కాస్త పెరుగుతుంది. మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ కూడా వెంటిలేషన్ వచ్చింది. ఇది పూజ రూము. సపరేట్గా మనకి వుడెన్ డోర్ పెట్టేసి ఉంది. పూజ రూమ్లో కూడా వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. 6x4 సైజులో అయితే పూజ రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే అంటే డైనింగ్ స్పేస్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ స్పేస్ ఆనుకుని మనకి ఒక బాల్కనీ వచ్చిందండి. బాల్కనీ సైజు కూడా మనకి 3 అడుగులు వెడల్పు, పొడవు అయితే 10 అడుగులు వచ్చింది. చివరిలో మనకి హ్యాండ్ వాష్ అయ్యి ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా షీల్డ్ అయితే చేస్తుంది.
వర్షం వచ్చినప్పుడు పడకుండా కూడా పైన మనకి షీట్ లాగా అయితే వేసారండి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోరు అంటే కార్ పార్కింగ్కి పైది సౌత్ ఫేసింగ్ వచ్చింది. టోటల్గా అయితే మనకి 1470 SFT రిజిస్ట్రేషన్ అవుతుందండి, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో. యూడిఎస్ కూడా మనకి 47.38 ఎక్కువ యూడిఎస్ వచ్చింది. ప్రైస్ వివరాలన్నీ కూడా మేము టైటిల్లోని డిస్క్రిప్షన్లో పెడుతున్నాము, గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.